తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు కామాంధులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రుల తర్వాతి స్థానంలో ఉన్న గురువులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. చేస్తున్న వృత్తికి చేసే పనికి కలంకం తెస్తున్నారు. తాజాగా అనకాపల్లిలో ఓ కీచక టీచర్ భాగోతం బయటపడింది. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆ కీచక టీచర్కు విద్యార్థి తల్లిదండ్రులతో పాటు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్కూల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న ఓ బాలికపై దారుణాన్ని కొడిగట్టాడు. అనకాపల్లి వడ్డాది ఎన్టీఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని ఆ బాలిక ఇంటికెళ్లి తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. ఆ టీచర్ను నిలదీయటంతో తనకేం తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని ఈడ్చుకెళ్లి స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. పాప తమతో అంతా చెప్పిందని, ఇప్పటికైనా చేసిన నేరం ఒప్పుకోవాలని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో స్కూల్లో విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని చెప్పారు. 8 గంటలకు ఫోన్ వచ్చి, వదిన అన్నయ్య నువ్వు తొందరగా వచ్చేయండి అని అన్నదండి. ఎందుకమ్మా ఎందుకు వచ్చేయమంటున్నావు అన్నానండి. అంటేనేమో లేదు అర్జెంట్ గా రమ్మందండి అన్నది. అంటే మరి అర్జెంట్ గా రమ్మన్నదంటే పాపకి ఏమైంది నువ్వు చెప్పు అనేసి నేను అన్నానండి. ఏం కాదు మీరు అర్జెంట్ గా వచ్చేయండి అన్నదండి. కడుపు నొప్పి వస్తుంది అన్నది. అంటే నువ్వు అర్జెంట్ గా రా అంటే ఇంకా మా బాబు నేను మా ఆయన తర్వాత ఇంకో మా ఆయన అందరం కలిపి వచ్చామండి. వచ్చేటప్పటికి పాప పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? అసలు ఇంకా హార్ట్ ఆగిపోద్దేమో అనే పరిస్థితిలో ఉంది.